సో, మీ హిట్ చూస్తే హిట్ టాక్ ఎంతొచ్చిందో వైలెన్స్ టాక్ గూడా అంతే ఉంది. వైలెన్స్, వైలెన్స్, హ్మ్. వైలెన్స్. సో, అసలకి అందరూ నేను శైలేష్ గారిని కూడా ఇదే అడుగుదాం అనుకున్నా నెక్స్ట్ నేను. సార్ ఏంటి సార్ బ్లడ్ అసలకి పోసేసారా? మీరు ఇంట్లో ఏం చేశారు? అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నా. మీరు 'శైలేష్' గారిని గుర్తు చేస్తే కూడా నేను ఒక విషయం చెప్తా. జనరల్‌గా అందరూ మా సినిమా చూసిన మా వెంకి కూడా ఆహ్, చాలామంది 'శైలేష్' గారి సైకిక్ థాట్స్ ఉంటాయేమో, థ్రిల్లర్ క్రైమ్ థాట్స్ ఉంటాయేమో అనుకుంటాను. నేను ఫార్చునేట్‌లీ మన థియేటర్ విజిట్స్‌కెళ్ళినప్పుడు మధ్య గ్యాప్‌లో ఆయన ఒక ఐడియా చెప్పారు. అదిరిపోయింది. రామ్ కామ్. హ్మ్. ట అంటే హి హాస్ అనదర్ సైడ్. అది బయటకొస్తే ఇంకా చాలా బావుంటది. చేస్తారు తొందరలోనే చేస్తారు నాకు తెలిసి. యాహ్! హి ఈస్ మల్టీ టాలెంటెడ్ అండి. లైక్ బండిల్ ఆఫ్ టాలెంట్. చాలా సార్లు చాలా చోట్ల కూడా చెప్పా. మనం ప్రతి క్లాస్‌లో ఒక స్టూడెంట్ ఉంటాడు చూడండి. అన్ని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. ఎప్పుడు చదువుతారో అర్థం కాదు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆహ్, బంక్ కొడుతుంటారు. సినిమాలకెళ్తుంటారు. ఈ టైప్‌లో ఒక 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 స్టూడెంట్ ఉంటాడు. కానీ తనే క్లాస్ ఫస్ట్ వస్తుంటాడు. ఈయన ఆ టైపు. అందరికి టైమ్ ఇస్తారు. అందరితో మాట్లాడతారు. కానీ క్వాలిటీ ఆఫ్ అవుట్‌పుట్ భలే ఉంటది. సో, డెఫినెట్‌లీ ఆయన దగ్గర నుంచి నేనైతే మంచి రామ్ కామ్‌లు, కామెడీలు ఎక్స్‌పెక్ట్ అయి వస్తే అదిరిపోద్దనిపిస్తుంది.